guys, welcome back to our channel. I'm Squad 14. రాష్ట్రపతి భవనంకి వచ్చినాం మేము. లోపల వరకు విజిట్ చేయనిస్తారు, సో మేము కూడా అదే చూడడానికి వచ్చినాము. చెకింగ్ ఏరియా. We are so excited to watch the Rashtrapati Bhavan. Hi. 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 హాయ్ అప్పు. ఆడ నాలెడ్జ్ గ్యాలరీ కూడా ఉంది. దాన్ని టాంగా అంటారంట. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. గాంధీజీ అందరూ నాలెడ్జ్ గ్యాలరీ అంటే మన పాత కాలంలో వాడిన ఐటమ్స్ అన్నీ డిస్ప్లే చేసారు, అవి చూసినాం అంతే. సో నౌ వీఆర్ going to enter the main building of the Rashtrapati Bhavan. She is the teacher. ఈమె టీచర్ కాబట్టి మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. మా తెలుగు ఛానల్ అండి, ఇంగ్లీష్ ఛానల్ కాదు. సో మేము తెలుగులోనే మాట్లాడతాము. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా ప్రెసిడెంట్ గారు వచ్చినారు కాబట్టి నాకు తెలిసి ఇవన్నీ దానికోసమే డెకరేట్ చేసినట్టున్నారు. లోపలికి ఫోన్ ఎలా ఉండకపోవచ్చు, ఒకవేళ ఎలా ఉంటే మేము మీకు చూపిస్తాం. సో ఇదే ఇప్పుడే మేము మెయిన్ హౌస్కి పోయి వచ్చినాం. అందులో ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్. సో ఇప్పుడు మేము అండర్ గ్రౌండ్ కిచెన్కి వెళ్తున్నాం, అక్కడ తీయొచ్చు అంట, చూపిస్తాం. మేము రాష్ట్రపతి భవన్కి రావడం ఇదే ఫస్ట్ టైం. అంటే విజిట్ ఉంటుందని తెలుసు కానీ మేము ఎప్పుడు రాలేదు, నార్మల్గా ఫస్ట్ టైం వచ్చినాం. బాగుంది. ఈరోజు అందరికీ కుదిరింది కాబట్టి ఫ్యామిలీ టైం లాగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. వీళ్ళంటే కొంచెం పెద్దవారు కాబట్టి ఏం కదని చుక్కలు చూపిస్తారు. ఏమో మాకు ఇచ్చిర్రు, వాళ్ళ అమ్మలు ఎంజాయ్ చేస్తారు ఫుల్గా. చూస్తారా వాళ్ళ అమ్మలు? ఫస్ట్ అమ్మ, సెకండ్ అమ్మ. ఇంకా ఈడ క్లియర్గా ఇట్లా రాసి ఉన్నారు, క్లీనింగ్ అండ్ గ్రైండింగ్ ఆఫ్ గ్రెయిన్స్ బై రూరల్ ఉమెన్ అని. ఇట్లా క్లియర్గా అర్థమవుతుంది ఏ పని ఎవరిది అని చెప్పి. ట్రెడిషనల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అండ్ నేచర్. ఇంకా సేమ్ ఇక్కడ కూడా ఇవన్నీ హ్యాండ్మేడ్ పెయింటింగ్. గురుకుల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. నిజాంలో నుంచి విడగొట్టిన తర్వాత ఫస్ట్ ఫ్లాగ్ ఇక్కడే రాష్ట్రపతి భవన్లో ఎగురేసి. నెక్స్ట్ మేము మేస్కి పోతున్నాం. ఈడ వాటర్ ఫౌంటైన్ ఉంది. ఇదంతా తిరగాలన్నమాట ఆడికి పోవాలంటే. సో చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది. మా దగ్గర అయితే చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి మా పిల్లలందరినీ చిల్డ్రన్ పార్క్లో పంపిస్తున్నాము, వాళ్ళకి వచ్చి ఆడుకుంటారు. నెక్స్ట్ పిల్లలు ఉన్నారు ఆడుకుంటున్నారు, మా పిల్లలు కూడా ఉరికి ఆడుకోనికే. ఎక్కు ఎక్కు గో గో తక్షు గో. తిప్పు. జింక 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 జింక. క్యాక్టస్. క్యాక్టస్.
Oh my god, cactus. Rock art. శివుడికి అభిషేకం. ఈడ కూర్చోడానికి మంచిగా ప్లేస్. ఎంత ప్రశాంతంగా ఉందో నడుస్తుంటే. అసలు టైమే తెలుస్తలేదు అనుకో. ఇప్పుడు టైం ఎంత తెలుసా? మధ్యాహ్నం 3 అవుతుంది. మనం ఎప్పుడు వచ్చినాం? 12:30, 1కి వచ్చినాం. చూసినారా? 12:30, 1కి వస్తే మేము ఇంకా ఈడనే ఉన్నాం. వీలు చూడు, అలసిపోయారు అప్పుడే. ఊకో. ఇప్పుడే మేము రాష్ట్రపతి భవన్ నుంచి బయటికి వచ్చినాము. ఎంత ఆకలి ఉన్నా ఇప్పుడు చాయ్ బిస్కెట్తోని సరిపెట్టుకోవాలి. మీరు ఎక్కడికన్నా ప్లాన్ చేస్తారంటే మీ అక్క పిల్లలని మీ అన్న పిల్లలని ఏడికి తీసుకురాకండి, లేకపోతే అలా అమ్మ దగ్గర పెట్టరండి వీళ్ళని చెప్పి చీట్కే వాళ్ళు పెద్ద. అమ్మో దండం ఇంకోసారి మీతో వేయుడు. వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఇంకోసారి ఏడికి తీసుకురాకండి. ఇప్పుడే మేము మొత్తం రాష్ట్రపతి భవన్ మొత్తం తిరిగేసి వచ్చేసినాం. వచ్చి తిన్నాము. తిని ఇంకా బయటికి కార్ బుకింగ్ కోసం మేము బయటకు వచ్చినాం. ఆటో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.